కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ దత్తత దేవాలయమైన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో గల కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ప్రధాన ద్వారం ముందు ఉన్న హుండీ చోరీకి గురైంది అని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ హుండీ గత 40 సంవత్సరాలుగా దేవాలయం మూసివేసిన తర్వాత భక్తుల సౌకర్యార్థం బయట నిర్మించాలి అని, దానిని చోరీ చేయడానికి ఆలయ సీసీ కెమెరాల సహాయంతో కోరుకొండ మండల పోలీసులు సీతానగరం పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుండి సుమారు 32,000 రూపాయల సొమ్మును రికవరీ చేయడంపై పోలీసులకు అభినందనలు తెలిపారు. పోలీసులు స్వాధీనపరుచుకున్న వాటిలో నరసింహస్వామి వారి దేవాలయ ఆలయానికి ఎంత సొమ్ము ఉంటుంది, సీతానగరం మండల ఆలయాలకు ఎంత సొమ్ము అనేది పోలీసు అధికారులు స్పష్టం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సూపరింటెండెంట్ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి దత్త దేవాలయంగా ఉంది. ఈ దేవాలయంలో రాజగోపురం వెలుపల ఉన్నటువంటి ఒక హుండీ పెట్టడం జరిగిందండి. అది ఆ హుండీ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ హుండీ ఎందుకంటే దేవాలయం మూసివేసిన సమయంలో వచ్చే భక్తులు అక్కడనే కొబ్బరికాయ పెట్టి అక్కడే దండం పెట్టుకుని ఆ కానుకలు హుండీ ద్వారా సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఆ హుండీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కింద సిమెంట్ తోటి కూడా కట్టేసి కదలకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేయడం 2 లాక్స్ తోటి ఉన్నది. పైపచ్చు 4 రోడ్లు కూడల్లో ఉండటం వల్ల నిత్యం ఈ కోరుకొండ ప్రజలు ఇలా రౌజోపర్ వెళ్ళే ప్రజలు అందరూ కూడా తిరిగి హైవే మార్గం అది. అయితే దురదృష్టవశాత్తు నిన్న తెల్లవారుజామున 2:30కి ఒక థెఫ్ట్ జరిగింది. తాళాలు 2 పగలగొట్టి అందులో డబ్బుని తస్కరించాడు. అదంతా కూడా మా దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు 3 వైపులా కూడా అది ఎట్లా జరిగిందో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డు సీసీ ఫుటేజ్ తోటి లోపల కోరుకొండ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. మరి తెల్లవారు 2:30 జరగగానే ఈ కార్యక్రమం మాకు వెలుగులోకి వచ్చేటప్పటికి సాయంత్రం తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో మరి అర్చకులు గుడి తెరిచే టయానికి అది కనుక్కోవడం జరిగింది. మరి వాచ్మెన్ కూడా ఈ దేవాలయానికి ఉన్నాను. ఆ వాచ్మెన్ గుడి లోపల నిద్రించి ఉండటం వల్ల అతనికి ఏం జరిగింది అన్నది అతను ఆపడం కానీ తెలుసుకోవడం కానీ జరగడం అవ్వలేదు. అయితే ఈ అమౌంట్ దొంగతనం చేసిన దొంగ ప్రభుదేవపురంలో కూడా ఇంకో దేవాలయంలో దొంగతనం చేశాడట. అదే సమయానికి అక్కడ గ్రామస్తులు అతను పట్టుకోవడం జరిగింది. అక్కడ సీతానగరం ఎస్ఐ గారికి అప్పగించడం కూడా జరిగింది. సీతానగరం ఎస్ఐ గారు ఆ దొంగను పట్టుకోవడం, మా హుండీలో తస్కరించినటువంటి సొమ్మును కూడా ఆయన రికవరీ చేయడం జరిగింది. అదంతా కూడా లెక్క పెట్టిస్తే పంచనామా జరిపి లెక్క పెట్టిస్తే 31,800 రూపాయలు అందులో ఉన్నదండి. అయితే నేను అన్నవరం దేవస్థానం నుంచి కౌరు తెలిసి మార్నింగ్ రాగానే ఆ హుండీ పగలగొట్టిన విధానాన్ని పరిశీలించగా లోపల కొన్ని చిల్లర డబ్బులు, లేకపోతే చిన్న కాగితాలు, అలాగే కింద పడిపోయి కొంత చిల్లర డబ్బులు కూడా సొమ్ము ఉన్నది. ఆ సొమ్ము కూడా ఎస్ఐ గారి సమక్షంలో మేము లెక్క పెట్టించాం. అది 2,347 రూపాయలు అమౌంట్ ఉంది. ఈ విధంగా టోటల్లో మాకు 34,147 రూపాయలు రికవరీ అయిపోయింది. అది ఈ సిఏ గారు ఎస్ఐ గారు మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ అమౌంట్ని మా దేవస్థానానికి తిరిగి జమ చేస్తామని చెప్పి ఉన్నారు. అదేవిధంగా మరి ఈ సంఘటన మీద స్థానిక ఎమ్మెల్యే గారు బచ్చుల రామకృష్ణ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. వారు కూడా పోలీస్ శాఖ వారికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట దేవస్థానంలో ఇటువంటి హుండీలు కానీ ఇంకొకటి ఏమైనా విలువైన వస్తువులు కానీ పోకుండా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పటిష్టం చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ మేము అన్నవరం దేవస్థానం నుంచి 2 సెక్యూరిటీ గార్డులని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారి పర్యవేక్షణలోనే ఇంతవరకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బంది ఒక అతను నైట్ డ్యూటీ అతను కూడా రాత్రి 10 గంటల సమయంలో అతను ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పి మా విచారణలో తేలింది. అతని మీద కూడా మేము శాఖాపరంగా క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాం. అతన్ని మార్చి మరీ పటిష్టంగా ఉన్నటువంటి 2 హోంగార్డులు వేస్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా 3 హోంగార్డులు కూడా వేసి 24/8 24 గంటలు పర్యవేక్షణ ఉండే విధంగా 3 ఏర్పాటు చేయమని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాలు కూడా పరిగణలోకి తీసుకుని మేము 24/8 3 షిఫ్ట్లు సెక్యూరిటీ గార్డు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి గ్రామస్తులు కూడా ఈ దేవాలయానికి సహకరించి ఈ సెక్యూరిటీ గార్డులతో సమేతంగా
రాత్రి సమయంలో కొంచెం గస్తీ కూడా తిరిగితే మాకు బాగుంటుంది అన్నది ఆలోచన. ఎందుకంటే ఈవెన్ మా అన్నవరం లాంటి పెద్ద దేవస్థానంలోనే మా సిబ్బంది అందరినీ కూడా 20 మందిని ప్రతిరోజు కూడా మా సెక్యూరిటీ వాళ్ళతోటి సమానంగా రాత్రి గస్తీకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఊళ్ళో అంతమంది సిబ్బంది లేరు కాబట్టి, ఇది చిన్న దేవాలయం కాబట్టి, మరి గ్రామస్తులు ఎవరన్నా యువకులు లాంటి వాళ్ళు ముందుకొచ్చి రాత్రి సమయంలో కనీసం ర్యాండమ్ చెక్గా 12 to 3 గంటలకి అలాగా మా సెక్యూరిటీ గార్డులతోటి మమేకమయ్యి కనుక తిరిగితే ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కావాలని చెప్పి మా ఆలోచన. మరి లోగడ కూడా 2 సార్లు కొండ పైన కూడా హుండీలు తప్పు జరగడం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా మేము సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసి పైన మెట్ల మీద మార్గంలో కూడా అతను పర్యవేక్షణలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పెట్టడం వల్ల మళ్ళీ ఇంతవరకు అటువంటి పునరావృతం కాలేదు. ఇప్పుడు మరలా కింద జరిగింది. ఇదంతా సీసీ కెమెరా ఫుటేజ్ ఉండటం వల్ల మనం ఆ దొంగ ఇమీడియట్గా పట్టుకోవడానికి పోలీసు వారికి ఆ ఫుటేజ్ కూడా అవసరమైంది. దానివల్ల మనకు వెంటనే పోయిన సొమ్ము కూడా రికవరీ అయిపోయింది. మనం ఇప్పుడేమో అన్నవరం దేవస్థానం నుంచి ఆ పోయిన హుండీని రిపేర్ చేసి మళ్ళీ కొత్త తాళాలు వేసి తాత్కాలికంగా పెట్టాం. ఇప్పుడు రేపు పొద్దున్న మా ఇంజనీరింగ్ వారిని రిపోర్ట్ చేశాను నేను. మా డిఈ గారు ఏ గారు వచ్చి ఆ హుండీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఆలోచన చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హుండీ ప్లేస్లో నుంచి కొద్దిగా పక్కకి జరిపి ఐరన్తో ఫుల్గా గ్రిల్ కట్టి ఆ హుండీకి ఒక తొండం లాంటిది పెట్టి భక్తులు ఎవరైనా సరే దాంట్లో అమౌంట్ వేసుకునేలాగా హుండీ లోపల ప్రొటెక్టివ్గా ఉండే విధంగా ప్రికాషనరీస్ తీసుకుంటున్నాం. ఇక మీదట ఎప్పుడు కూడా ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా దేవస్థానం తరఫున తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.